నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్ నాయకులు ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడతారో ప్రపంచానికి అర్థం కాదు, వారికి అర్థం కాదు. సో ఇటీవల పాకిస్తాన్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మనం ఇంతలా అంటే మన ఈ దౌర్భాగ్యానికి అమెరికా భారత్ కారణం కానే కాదు, మన ఆర్థిక కష్టాలకు మనమే కారణం అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశము అమెరికాను ఏమాత్రం మన ఆర్థిక పరిస్థితులకు కానీ మన కష్టాలకు కానీ కారణం కాదు, మనమే ఈ దౌర్భాగ్యంలో ఉన్నామని పాకిస్తాన్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నామని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. తద్వారా పాక్లోని పాలనను శాసిస్తున్న సైనిక వ్యవస్థపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరపున టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి భారత్, అమెరికా ఎంతమాత్రం కారణం కాదని, ఆఫ్ఘనిస్తాన్లో అనిశ్చితి కూడా కాదు, వాస్తవానికి మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నామని, 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారని ఆయన గుర్తు చేశారు. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడల్లా సైనిక నియంత్రణకు న్యాయమూర్తులు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వారి పాలనకు చట్టబద్ధత కల్పించింది న్యాయమూర్తులే అన్నారు. ప్రధానులను తొలగించినప్పుడల్లా వారు ఆమోదించారు. ఇదంతా ఎందుకు జరిగిందో ఆలోచించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక 2017లో తనను అధికారంలో నుంచి దించడానికి ఐఎస్ఐ మాజీ అధినేత జనరల్ హమీద్ చేసిన ప్రయత్నాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పటికే 3 సార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ 4వసారి అధికారం సాధించాలని ఊవిళ్లూరుతున్నారు. 1993, 1999, 2017లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఏది ఏమైనా ఎన్నికల కోసమో లేదంటే భారత్ నుంచి మెప్పు కోసమో, అమెరికా నుంచి సహాయం కోసమో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు తప్ప పాక్ పాలకుల్లో ఎప్పటికీ చిత్తశుద్ధి లేదు, మార్పు లేదు. సో బయట దేశాలను పక్కన పెట్టి ముందు ఆ దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నాలు ఏ రాజకీయ నాయకుడు చేయట్లేదనేది ప్రపంచము ఎరిగిన సత్యమే. ఏది ఏమైనా పాకిస్తాన్లో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేని పరిస్థితులు, ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు, ఒకవైపు పెట్రోల్ లేక వారి విమానాలను కూడా ఆపేసిన పరిస్థితులు. ప్రపంచానికి ఇటువంటి వార్తలే పాకిస్తాన్ నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇక ఉగ్రవాదం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి తానే బలైపోతున్న దేశంగా పాకిస్తాన్ ప్రపంచంలో నిలిచిపోతుందనేది మాత్రం యథార్థం. ఏది ఏమైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు తలపెడితే ఆ చెడే మనని తినేస్తుంది అనేది పాకిస్తాన్ను చూస్తే అర్థమవుతుంది. సో భారతదేశం ఎన్నో దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. చిన్న దేశాలను కూడా ఒక అభివృద్ధి పదంగా అడుగులు వేసేందుకు భారత్ సహాయపడుతుంది. కానీ పక్కనున్న పాకిస్తాన్ భారత్తో స్నేహం కన్నా శత్రుత్వాన్ని కోరుకుంటూ ఉంటుంది. అటువంటి శత్రు దేశానికి కూడా పాకిస్తాన్కు భారత్ సహాయం చేయాలని ఉన్నా అక్కడున్న పాలకులు కానీ, పరిస్థితులు కానీ, అక్కడున్న సైన్యం కానీ ఇవేవి పెడచెవిన పడతాయి. దీనివల్ల అక్కడి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సుస్థిర ప్రభుత్వం అనేది ఎప్పుడూ పాకిస్తాన్లో ఉండదు. ఈసారి ఎలక్షన్ జరిగినా అదే పందా కొనసాగుతుందని అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా వారు చెప్పిన మాటలు, ఏదో ఇప్పుడు నవాజ్ షరీఫ్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, భారత్ కానీ అమెరికా కానీ మన పతనానికి కారణం కాదు అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరణలో పెట్టి ఆ దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే మాత్రం నిజంగా హర్షించదగ్గ పరిణామమే. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV World.